ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. మరి ప్రకటించబడిన రీతిగా బైబిల్ గ్రంథ ధ్యానము అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. బైబిల్ గ్రంథము 66 పుస్తకాల కలయికగా మనకు కనబడుతూ ఉంది. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలతో ఉంటే క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాల కలయికతో ఉన్నది. మొత్తము 66 పుస్తకాలలో జరిగిన విషయాన్ని ఒక సారాంశం రూపంలో మరి నేను మీతో పంచుకోవాలని ఆలోచనతో మరి బైబిల్ గ్రంథ ధ్యానమును 2 భాగాలు చేయటం జరిగింది. మొదటి భాగంలో పాత నిబంధన ధ్యానం, అంటే పాత నిబంధన గ్రంథం గూర్చిన వివరణ. రెండవ ధ్యానంగా మనము మరి క్రొత్త నిబంధన గూర్చిన వివరణ ఆలోచించబోతూ ఉన్నాం. అయితే ఈ రెండిటికి మధ్య కూడా ఒక కాలము ఉన్నది. అదేంటంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న మధ్యకాలము 400 సంవత్సరాలు ఉంది. దాన్ని కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగా ఈరోజు మనం ఆలోచించబోతున్నది ఏంటంటే పాత నిబంధన గ్రంథము గూర్చిన వివరణ, అంటే పాత నిబంధన ధ్యానం మనం చేయబోతూ ఉన్నాం ప్రియులారా. ఈ పాత నిబంధన కాలంలో జరిగిన విషయాన్ని మనము పూర్తిగా ఒక ఫ్లో లైన్ మీదకి, అంటే ఒక టైం లైన్ మీదకి తెచ్చుకొని అసలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏం జరిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే గనక మనము పాత నిబంధన గ్రంథంలోని అధ్యాయాలను కానీ పుస్తకాలను కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా అర్థవంతంగా ఉంటుంది మన స్టడీ. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో రాయబడిన ఆ భావం సారాంశం ముందుగా మనం ఎరిగిన వారముగా ఉంటే దేవుని వాక్యం మనకు చాలా అర్థవంతంగా ఉంటుంది. బైబిల్ రీడర్స్ చాలా తర్జన భర్జన పడుతూ ఉంటారు. మరి పుస్తకాలు చదివేటప్పుడు, పాత నిబంధన గ్రంథాలు చదివేటప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా చదవలేకపోతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే రాయబడిన సారాంశాన్ని గుర్తెరగకపోవటం. కాబట్టి ఈరోజు కంప్లీట్గా పాత నిబంధన గ్రంథములో మరి ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూర్చబడిన ఈ 39 పుస్తకాలను మనం ఆలోచించబోతూ ఉన్నాం. దయచేసి అందరూ మరి శ్రద్ధగా దేవుని వాక్యం వినవలసిందిగా నేను శ్రోతలకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము ఈ బైబిల్ అంతటికి కూడా మొదటిగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం అంతటికి కూడా కేంద్రము యేసుక్రీస్తు వారు. అందుకే బైబిల్ పండితులు ఇలా అన్నారు, బైబిల్ గ్రంథాన్ని అంతా ఒక 3 భాగాలు చేస్తే మరి క్రీస్తు శరీరధారిగా రాకముందు కాలము, క్రీస్తు శరీరధారిగా ఉన్న కాలము, క్రీస్తు మరి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఉన్న కాలము అని 3 భాగాలుగా బైబిల్ గ్రంథాన్ని బైబిల్ పండితులు చెప్తారు. దానికి గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథమునకు కేంద్రము యేసుక్రీస్తు వారు. పాత నిబంధన సారాంశం అంతా ఎక్కడికి నడిపించుచున్నదంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించుచున్నది. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన ప్రవచన నెరవేర్పు యేసయ్య, అది మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. కాబట్టి బైబిల్ పండితులు ఇలా దీన్ని విభజించడం జరిగింది. ప్రభు రావటం, మెస్సయ్య ఆ ప్రవచనాలన్నీ నెరవేరటం, ఆ తర్వాత ప్రభు తిరిగి మరల సంఘాన్ని స్థాపించి సంఘ స్థాపన జరిగిన తర్వాత మరి సంఘ విస్తరణ జరగటము, మరి పరలోకానికి ప్రభు ఆరోహణమైన పోయిన తర్వాత సంఘం అంతా విస్తరించిన తర్వాత మరలా తిరిగి ప్రభు రాకడ కోసం ఎదురు చూడటం. ఇలా మరి క్రీస్తు శరీరధారిగా రాకముందు, క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు, క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ఇలా 3 భాగాలుగా బైబిల్ గ్రంథాన్ని బైబిల్ పండితులు విభజించారు ప్రియులారా. అయితే ఇది మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మనము అసలు పాత నిబంధన గ్రంథములో, అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకముందు ఏం జరిగిందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయం తెలియాలంటే మనకు పరిపూర్ణంగా పాత నిబంధన గ్రంథమును గురించిన అవగాహన ఉండాలి. కాబట్టి ఈరోజు మనం పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యమైన 3 సంగతులు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. పాత నిబంధన గ్రంథంలో
3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒకటి, ఇశ్రాయేలు జనాంగం బానిసత్వం, ఐగుప్తు దేశంలో బానిసత్వం. రెండవది, మరి కనాను వాగ్దాన దేశానికి చేరటం. మూడవది, మరి చెరలోనికి వెళ్ళటం. ఇలా ఒక 3 సంఘటనలు మనము బైబిల్ గ్రంథంలోంచి ఆలోచించబోతున్నాం, పాత నిబంధనలోంచి. కాబట్టి పాత నిబంధనలో జరిగిన ఈ 3 సంఘటనలు మనకు మదిలో ఉంటే గ్రంథము అంటే పాత నిబంధన మనకు అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 భాగాలను మనము పాత నిబంధన సారాంశం అంతటిని అధ్యయనం చేయొచ్చు ఈ 3 భాగాల ద్వారా. కాబట్టి మొదటి భాగంలో మనం ఆలోచించబోతున్నది ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళటం, అక్కడి నుంచి తిరిగి మరలా కనాను దేశానికి చేరటం. ఇది మొదటి భాగం. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళారు, అక్కడి నుంచి తిరిగి మళ్ళా వారు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే కనాను దేశానికి తిరిగి ఎలా వచ్చారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం ఏంటంటే, అలా వాగ్దాన దేశం అంటే కనాను దేశానికి వచ్చిన తరువాత అక్కడి నుంచి మరలా తిరిగి వాళ్ళు చెరలోనికి వెళ్ళేంతకాలం, వాగ్దాన దేశానికి వచ్చారు, కనాను దేశం, అక్కడ నుంచి తిరిగి మరలా చెరలోనికి వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలము, ఈ మధ్యలో జరిగిన విషయాన్ని మనం రెండో భాగంగా ఆలోచించబోతున్నాం. ఇక మూడో భాగంగా ఏంటంటే, చెరకు ముందు, చెరలోకి వెళ్ళిన తర్వాత, మళ్ళా చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరి ప్రవక్తల ప్రవచనాలు, మరి వాటి నెరవేర్పు, ఇవన్నీ కూడా మనము మూడో భాగంలో ఆలోచించబోతూ ఉన్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజే ప్రభు కృపను బట్టి మనం ముగించుకుందాం. పాత నిబంధన గ్రంథాన్ని మరి మనము అర్థవంతంగా ధ్యానం చేయటానికి సిద్ధపడదాం. మొదటి భాగాన్ని ప్రియులారా మనం ఆలోచిస్తే, మరి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఐగుప్తు బానిసత్వంలో నుంచి మరి కనాను దేశానికి చేరేంత వరకు మనం మొదటి భాగంలో ఆలోచించబోతూ ఉన్నాం. అయితే మరి ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, వీళ్ళ గురించిన ఆలోచన, అవగాహన మనకు రావాలి. మనకందరికీ తెలుసు, మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అంటుంటాం కదా. అబ్రహాము గారి యొక్క జీవితము నుంచి మరి ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. వీళ్ళందరికీ పితరుడుగా, మరందరికీ తండ్రిగా అబ్రహాము గారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అబ్రహాము గారు దగ్గర నుంచి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళే సమయానికి మరి మనము ఒక జరిగిన ఈ సంఘటన అంతటిని ఒక భాగంగా ఆలోచించబోతూ ఉన్నాం. ఓకే. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్న ఈ అంశం అంతా కూడా మరి ఆది కాండంలో ఉంటుంది. మనము ఆది కాండం చదివేటప్పుడు ఒక 5 ఫ్యామిలీలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 ఫ్యామిలీలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నోవాహు కుటుంబం, 2 అబ్రహాము కుటుంబం, తర్వాత ఇస్సాకు కుటుంబం, యాకోబు కుటుంబము, 5వదిగా యేసోపు కుటుంబం. కాబట్టి ఈ ఆదికాండ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఈ 5 కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రాముఖ్యంగా. సో అబ్రహాము కుటుంబం అనేది మనకు మరి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. 11వ అధ్యాయం ఎండింగ్ నుంచి మనకు కనబడతారు. అబ్రహాము గారు మరి కల్దీలనే ఊరు అనే గ్రామంలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో నుంచి బయలుదేరి హారానుకు రావటం, హారాను నుంచి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, దేవుడు చూపించిన దేశానికి రావటం జరిగిద్ది. ఇది మనం గమనించాలి. ఆదికాండంలో జరిగేది ఏంటంటే, ఆదాము నోవాహు చరిత్ర అయిపోయిన తర్వాత అబ్రహాము గారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. అబ్రహాము గారి యొక్క జీవితం ప్రారంభమైన తర్వాత దేవుడు అబ్రహాముని కనాను దేశానికి నడిపిస్తాడు. ఆయన ఉంటున్నది కల్దీలు అనే ఊరు నుంచి మరి మొదటిగా హారానుకు వస్తాడు. హారాను నుంచి తిరిగి మరలా కనాను దేశానికి చేరటం జరిగిద్ది. ఇది మనం గమనించాలి. అయితే అబ్రహాము గారు కనాను దేశానికి వచ్చిన అతి కొద్ది కాలానికే భయంకరమైన కరువు వస్తుంది. మరలా ఆ కరువును బట్టి అబ్రహాము గారు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళటం, ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉండి తిరిగి మరలా కనాను దేశానికి రావటం అనేది మనం చూస్తాం. అంటే మొదటిగా కనానుకు వెళ్ళారు, కరువును బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళారు, తిరిగి మరలా కనానుకు వస్తారు అబ్రహాం గారు. అలా కనానుకు వచ్చిన తర్వాత ఇక అబ్రహాము గారికి సంతానము ఇస్సాకు,
మరి ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా మరి 12 మంది గోత్ర ప్రజలు, మరి లేవీయులతో కలిపితే 13 మంది, ఇలా ఈ సంతతి, ఇశ్రాయేలు సంతతి, యాకోబు సంతతి విస్తరించటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా కనాను దేశంలో ఉన్నారు. మనం ఆది కాండంలో ఉన్నాం. కనాను దేశంలో ఉన్నారు ప్రియులారా. కనాను దేశంలో ఉన్న వీళ్ళంతా, ఇశ్రాయేలు జనాంగము జాతి అంతా యాకోబుతో కలిసి కనాను దేశంలో నివసిస్తున్న కాలములో మరి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అక్కడ మనకు జరుగుతుంది, తెలుసు. ఒక 7 ఏండ్లు బాగా పంటలు పడటం, మరొక 7 ఏండ్లు భయంకరమైన తెగులు రావటం, అది ప్రపంచం అంతా మరి గుర్తెరగటం అనే ఒక సంఘటన మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇది మనకు అర్థమయ్యే ముందుగా ఈ 7 ఏండ్ల బాగా ముందు పంటలు పండటం, తర్వాత 7 ఏండ్లు బాగా మరి కరువు రావటం అనే ఈ సందర్భం తెలిసే ముందుగా ఇక్కడే మనం కాస్తంత యోసేపు గురించిన విషయాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 7 ఏండ్ల ముందు పంటలు బాగా పండటం, 7 ఏండ్ల శ్రమలు అనే విషయాన్ని అసలు బయలుపరిచింది యోసేపు గారే ఫరో రాజుకి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదటిగా యాకోబు కుమారుడైన యోసేపు, 11వ కుమారుడు కదా, యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడతాడు. ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటికి అమ్మబడతాడు ప్రియులారా. ఈ అమ్మింది ఎవరంటే తన అన్నలే ఐగుప్తు దేశానికి తన తమ్ముడైన యోసేపును అమ్మేస్తారు. అలా యోసేపును అమ్మిన తర్వాత యోసేపు అక్కడ నుంచి लाइन में नीचे ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात ప్రియులారా, దయచేసి ఫోన్ స్వీకరించొద్దు, ఫోన్ కాల్ చేయొద్దు. మీ నుంచి లైన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా వాయిస్లు వినిపిస్తున్నాయి. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. ఫోన్ కాల్స్ చేయకండి, స్వీకరించకండి దయచేసి. కనాను దేశంలో ఉండగా ప్రియులారా, మరి యాకోబు సంతానము లో ఉన్న మరి మొదటి 10 మంది మరి యోసేపుని అమ్మేస్తారు. బానిసత్వ జీవితానికి అమ్మేస్తారు. అలా యోసేపు పోతీఫర్ ఇంటికి రావటం జరిగింది. అలా పోతీఫర్ ఇంటి నుంచి తిరిగి మరలా ఐగుప్తు చేరటం, ఐగుప్తు దేశంలో మరి ఫరో గారి రాజుగారి యొక్క భాండాగారం అంతటి మీద మరి అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఉండటం అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకు ఆదికాండ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆదికాండంలో అలా యోసేపు ఐగుప్తు దేశమునకు రావటం అనేది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను మరి ఈ రీతిగా నెరవేరుస్తూ ఉన్నాడు. తన అన్నలేమో తన తమ్ముడిని అమ్మేసావు అనుకుంటున్నారు, కానీ ఇదంతా కూడా దేవుని ప్రణాళికలు జరుగుతుంది. యోసేపుని దేవుడి ముందుగానే ఐగుప్తు దేశానికి పంపించి ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశానికి రావటానికి మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ విషయాన్ని మరికి అబ్రహాము గారికి దేవుడు ముందుగానే చెప్తాడు. ఆదికాండం 15వ అధ్యాయము 15-16 వచనాల్లో ముందుగానే అబ్రహాము గారికి దేవుడు తెలియచేస్తాడు. అబ్రహాము అప్పటికి కనాను దేశంలోకి వచ్చి ఉంటాడు. దేవుడు పిలిచాడు కదా, కనాను దేశంలోకి వచ్చి ఉంటాడు. కనాను దేశంలోకి వచ్చున్న అబ్రహాము గారికి దేవుడు ముందే తెలియచేస్తాడు. 4 తరాల తరువాత నేను మరలా నీకు ఈ కనాను దేశాన్ని ఇస్తాను, ఎందుకంటే అమోరీయుల పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము సేవించుచున్న ఈ బైబిల్ దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు అని మనం చదువుతున్నాం. ఎస్, ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని ఊరికే ఇచ్చేయలేదు. కనాను దేశం చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్షించి, అమోరీల పాపం పరిపూర్ణమై పరిపక్వానికి వచ్చిన తర్వాత, వారి పాపాన్ని బట్టి శిక్షించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి మరలా ఆ దేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇది మనం గమనించాలి.
ఇది మనం గమనించాలి. అలా అబ్రహాము గారికి చేసిన వాగ్దానము 4 తరాలకి నెరవేరుతుందని చెప్పాడు కదా. 4 తరాల తర్వాత అబ్రహాము గారు మొదటి తరము, తన కుమారుడు ఇస్సాకు రెండవ తరము, తర్వాత కుమారుడు యాకోబు మూడో తరము, యాకోబు తర్వాత పుట్టిన సంతానం ఇశ్రాయేల్ జనాంగం 4వ తరము. అంటే 4 తరాలు గడిచిపోయింది. అంటే ఆ వాగ్దానము నెరవేరే కాలము ఆసన్నమైంది, సమీపించింది. ఏంటా వాగ్దానము? ఏ కనాను దేశానికైతే దేవుడు అబ్రహామును పిలిచాడో తిరిగి మరలా అదే కనాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ నేను తీసుకొని వస్తాను, నీ సంతానాన్ని మరి ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములోని నేను ఆశీర్వదిస్తాను అనే చేసిన వాగ్దానం నెరవేరబోతుంది. ఇలా ఈ కరువు కాలం, మనం యాకోబు గారి దగ్గర ఉన్నాం కదా, కరువు కాలం సమీపించినప్పుడు అప్పటికే యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. కోర్స్ అప్పటికి బానిసగా లేడు, గొప్ప స్థానంలోనే ఉన్నాడు యోసేపు గారు. మరి ప్రధానమంత్రిగా రాజుగారికే సలహాలు ఇచ్చి ఆల్మోస్ట్ రాజ్య పరిపాలన అంతా యోసేపు గారు చూస్తున్నట్లుగా మనకు చరిత్ర గ్రంథాల్లో చూడగలం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే, యోసేపు గారు మరి ఐగుప్తు దేశంలో ఉండి ఆ కాలంలో పరిపాలిస్తూ ఉండగా మరి యాకోబు సంతానమంతా మరి తినడానికి తిండి లేక ఐగుప్తు దేశానికి రావటం జరిగింది. ఇంకా చాలా చరిత్ర ఉంది, మనం ఇంకా చాలా ఆలోచించాలి. ఈరోజు అవుతుందో లేదో అనే ఉద్దేశంతో నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ప్రియులారా. ఇలా ఇశ్రాయేల్ ప్రజలంతా 70 మంది, యాకోబుతో సహా ఈ కుటుంబం అంతా 70 మంది సంతానం, వీళ్ళంతా కలిసి ఐగుప్తు దేశానికి రావటం జరిగిద్ది. ఐగుప్తు దేశానికి రావటం జరిగిద్ది. ఇలా ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, దేవుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బహుగా మరి సంతానము విస్తరించడం జరిగిద్ది. 70 మందిగా వచ్చిన వీళ్ళంతా మరి ఐగుప్తు దేశం నుంచి విడుదల నుండి కనాను దేశానికి వెళ్ళేసరికి సుమారుగా 23 నుంచి 24 లక్షల మంది అవుతారు ప్రియులారా. బైబిల్ పండితుల ప్రకారము సుమారుగా 23 నుంచి 24 లక్షల మంది సంతానంగా విస్తరిస్తారు ఇశ్రాయేల్ జనాంగం. అంత గొప్పగా మరి అంత గొప్ప సమూహము ఐగుప్తు దేశం నుంచి మొదలవుతుంది, బయలుదేరతారు. అలా ఇప్పుడు మనం ఆదికాండం ముగించుకొని నిర్గమాకాండంలోకి వచ్చేసాం. నిర్గమాకాండంలో మనకేం జరిగింది? యోసేపు గారు పరిపాలిస్తూ ఉండగా ఐగుప్తు దేశానికి యాకోబు సంతానం 70 మంది రావటం, అక్కడ మరి యోసేపు ఉన్నంతకాలము మరి బైబిల్ పండితుల ప్రకారము 250 సంవత్సరాలు చరిత్ర బాగానే ఉంది. 250 సంవత్సరాల తర్వాత యోసేపు మరణించటం, యోసేపు తర్వాత మరొక రాజు రామసేసు II, ఫరో అంటారు, ఎవరినైనా వాళ్ళు ఫరో రాజే అంటారు. ఆ తర్వాత పుట్టిన ఒక రాజు రామసేసు II అంటారు. అంతకుముందు రామసేసు I అని ఇంకొక ఆయన ఉంటారు. ఇలా ఈయన మరి పీతోము రామసేన అని ఒక గొప్ప పట్టణాన్ని కట్టిస్తాడు. దీనికోసం ఇశ్రాయేల్ ప్రజలను వెట్టి చాకరీలు చేయిస్తాడు ప్రియులారా, భయంకరమైన చాకరీలు చేయిస్తారు. ఇక వీళ్ళకి మిగిలిన ఈ 150 సంవత్సరాలు అనేక శ్రమలు నిట్టూర్పులే మనం చూస్తే. సో 250 సంవత్సరాలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత 150 సంవత్సరాలు అనేక శ్రమలు నిట్టూర్పులు మరి ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు అనుభవించే పరిస్థితి వస్తుంది. మొత్తము 250, ఈ 150 అంటే 400 సంవత్సరాలు. సో ఈ 400 సంవత్సరాలు పూర్తయిన తరువాత ఇశ్రాయేల్ ప్రజలకి మరి దేవుడు చేసిన వాగ్దానము సమీపించింది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో గోషెను అనే ప్రాంతంలో ఉన్నారు. ఓకే, ఐగుప్తు దేశంలో ఎగువన పైన ఉంటుంది, మీరు బైబిల్ మ్యాప్లో చూడండి, గోషెను అనే ప్రాంతంలో ఉంటారు. అలా ఇశ్రాయేల్ ప్రజలకు మరి 150 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు నిట్టూర్పులు మరి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఆ కాలంలోని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు మరి విమోచకుడు అంటే ఒక నాయకుడిని పుట్టిస్తాడు. ఆయనే మోషే గారు. ఇదంతా మనకు నిర్గమాకాండంలో ఇక నుంచి మనం చూస్తూ ఉంటాం. సో నిర్గమాకాండంలో ఏం జరిగిద్దంటే, అలా మోషే గారి జననం, మోషే గారి నాయకత్వంలో అక్కడ నుంచి ఇశ్రాయేల్ ప్రజలంతా కలిసి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరతారు. దీన్నే నిర్గమము అంటాం. నిర్గమాకాండం అంటాం కదా. నిర్గమము అంటే అర్థం ఏంటంటే విడుదల, విడిచిపెట్టటం. అంటే వీళ్ళు ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి విడిపించబడ్డారు, విడుదల నొందారు. అలా మోషే గారి నాయకత్వంలో నుంచి
మరి ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు జనాంగం అంతా బయలుదేరతారు. ఇలా బయలుదేరడానికి ముందు దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగిస్తాడు. 10 అద్భుతమైన సూచక క్రియలు జరిగిస్తాడు ప్రియులారా ఐగుప్తు దేశంలో. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడతారు ఈ సూచక్రియల ద్వారా. అదే దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఏం కాదు. అదే దేవుని కృప అంటే. మనం ఈ కాలంలో అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతాడా, మనతో ఉంటాడు అనుకుంటూ ఉంటాం. కరోనా అంతా చుట్టుముట్టింది కదా. గోషేను దేశంలో, ఆ గోషేను అనే ప్రాంతం ఐగుప్తు దేశంలోనే ఉంది. అన్ని సూచక్రియలు జరిగినా ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడుతూనే ఉన్నారు. ఏమీ కాలేదు వాళ్ళకి, అదే దేశంలో ఉన్నారు. అట్లానే తన భక్తులను దేవుడు అన్ని కాలాల్లో కాపాడుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఏదన్నా అనుమతించినా తన మహిమార్థమే అనుమతిస్తాడు. దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటుందని మనం గమనించాలి. ఓకే, రైట్ ప్రియులారా. అలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరతారు. మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు నుంచి సుమారుగా 24 లక్షల మంది 24 లక్షల మంది ప్రియులారా, తనతో తోడుగా అహరోన్, మరి వీళ్ళంతా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరటం జరిగింది. ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా వీళ్ళకి దేవుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మరి ఆజ్ఞలు, మరి ఈ సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది. వాటితో పాటు కూడా కొన్ని విధిరూపకమైన ఆజ్ఞలు కూడా ఇస్తాడు. అంటే ప్రజలు ఎలా బ్రతకాలి, విధిరూపకమైన ఆజ్ఞలు అంటే ప్రజలు ఎలా బ్రతకాలి. సో ఈ నిర్గమాకాండం సారాంశం మనం చూస్తే మరి దాస్యం నుంచి మోషే గారి ద్వారా విముక్తి మొదటి భాగంగా మనకు కనబడుతుంది. రెండో భాగంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, మరి దేవుని యొక్క విధిరూపకమైన ఆజ్ఞల ద్వారా ప్రజలు ఎలా బ్రతకాలో అనే విషయము నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఓకే, సో నిర్గమాకాండంలో జరిగింది ఇదనమాట. అలా నిర్గమాకాండం అయిపోయిన తర్వాత మనకు బైబిల్ గ్రంథంలో కనబడేది ఏంటి? లేవియ కాండం. ఈ లేవియ కాండం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, మరి ఇశ్రాయేల్ ప్రజలంతా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో ఉండగానే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కొన్ని విధిరూపకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. వీటితో పాటు కూడా కొన్ని విషయాలను తెలియచేశాడు లేవియ కాండం గ్రంథము ద్వారా. ఈ విషయాలు ఈ లేవియ కాండంలో మనకు కనబడేది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక ప్రజలు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. కానీ పాపము చేసి ప్రజలు పాపులైపోతున్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపులైపోతున్నారు. కాబట్టి మరి ప్రాయశ్చిత్తంగా ఉండడానికి దేవుడు బలి విధానాలను, బలి ద్వారా తనను సమీపించడం కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి బలు విధానాలు, బలుల ద్వారా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగజేసుకొని దేవుణ్ణి సమీపించటం అనే ఈ కార్యక్రమం జరగాలంటే మరి ఏం చేయాలి అనే ఈ విషయాలన్నీ కూడా లేవియ కాండంలో స్పష్టంగా చెప్పబడతాయి. ఇది ముఖ్య సారాంశం. ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ మరి మోషే గారి ద్వారా వినిపించబడుతుంది. దేవుడు పరిశుద్ధుడు గనక తనను సమీపించాలని, పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు కొన్ని బలి కార్యక్రమాలను, బలి విధానాలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం లేవియ కాండంలో. అలా లేవియ కాండ సారాంశం అంతా మనకు కనబడుతుంది ప్రియులారా. ఆ తర్వాత మనకు కనిపించేది ఏంటి? సంఖ్యాకాండం కనబడుతుంది. అంటే ఈ సంఖ్యాకాండం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎడారి సంచారములు. అంటే వీళ్ళంతా కూడా మరి అరణ్యంలోనికి వచ్చేసారు కదా. ఐగుప్తు నుంచి డైరెక్ట్గా తీసుకురాకుండా అలా చుట్టి ఎర్ర సముద్రంలో గుండా అరణ్య ప్రయాణం, అరణ్యములో గుండా తిరిగి ఎరుకో, ఇట్లా మరి కనాను దేశంలోనికి రావడం జరిగింది. ఈ ఎడారి సంచారములు సంఖ్యాకాండంలో లిఖించబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో అరణ్యాలు ఎలా ప్రయాణం చేస్తూ వచ్చారో ఆ సంచారాలన్నీ కూడా ఇందులో లిఖించబడ్డాయి. ఆ సంచారాల్లో, అంటే వీరి ప్రయాణాల్లో వీరికి శిక్ష రావటము, ఆ శిక్ష ద్వారా వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్పుకోవటము, చివరగా విధేయత, విశ్వాసము ద్వారా వాగ్దాన దేశం చేరటం అనే విషయం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి ఈ సంఖ్యాకాండంలో మనకు కనబడే సారాంశం ఇది. తర్వాత మనం బైబిల్ గ్రంథంలో కనబడేది ఏంటంటే ద్వితీయోపదేశ కాండము. ఇకంటే ఇశ్రాయేలు ప్రజలు అతి సమీపంగా వచ్చేసారనమాట కనాను దేశానికి. అతి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మరలా తన ధర్మ విధులను, తన నిబంధనను, తన యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు మరలా వినిపిస్తాడనమాట. దాన్నే ద్వితీయోపదేశ కాండం అంటే. ద్వితీయోపదేశం అంటే తిరిగి మరలా బోధించటం, మరలా తన నిబంధన, ఒడంబడికను ప్రజలకు మరలా గుర్తు చేస్తున్నాడు.
మీరు ఎలా విమోచించబడ్డారో జాగ్రత్తగా దేవుని బాహుబలం చేత మీరు వచ్చారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఒడంబడిక, ఆయన మీతో చేసిన నిబంధన నెరవేర్చాడు, దాన్ని స్థిరపరుస్తున్నాడన్న విషయాన్ని మరలా ఇశ్రాయేలు ప్రజలకు బోధించడం జరిగిద్ది. ఇది ద్వితీయోపదేశ కాండంలో జరిగిద్ది. ఓకే, ఇదంతా మనము కనాను దేశానికి చేరే కాలంలో జరుగుతున్న విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఓకే, అలా ఇశ్రాయేలు ప్రజలకు మరలా చెప్పటం జరిగింది. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో. కనానీయులు ప్రజలతో వీయమందకూడదు, వారి విగ్రహాలను వారి దేవతలను పూజించకూడదు, వారికి దూరంగా ఉండాలి అనే విషయాలు కూడా చెప్పాడు. అంటే ఎక్కువగా విగ్రహారాధన గురించిన విషయము మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రస్తావించబడింది, చెప్పటం జరిగింది. కాబట్టి ద్వితీయోపదేశ కాండ సారాంశం అది ప్రియులారా. ఇక ఈ కాండాలు 5 కాండాలు అయిపోయిన తర్వాత మరి ఇక కనాను దేశానికి సమీపిస్తూ ఉండగా దేవుడు మరి మోషే గారిని దేశానికి ముందే మరి మోషే గారిని తీసుకెళ్ళిపోవటం జరిగిద్ది. ఆ తర్వాత నాయకత్వం యెహోషువ గారికి అప్పచెప్పబడింది. అలా ఇశ్రాయేలు ప్రజలు కనానుకు అతి సమీపంగా ఉండగా యోర్దాను నది మనం చూస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే దేవుడు 2 పాయలు చేసి తీసుకొచ్చాడు, యోర్దాను నదిని కూడా అలానే చేసి యెహోషువ గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి యెరికోలోనికి తీసుకురావటము, ఆ యెరికో పట్టణాన్ని జయించటము, ఆ తర్వాత రాజ్యమంతా ఆక్రమించుకోవటం, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ కనాను దేశానికి రావటం అనే గొప్ప సంఘటనలు మరి యెహోషువ గ్రంథంలో మనం చూడగలం. అలానే యెహోషువ గ్రంథంలో మనకు కనబడేది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ కనాను దేశాన్ని సమభాగంతో అందరికీ మరి పంచిపెట్టడం కూడా మనం చూస్తాం. భూభాగాన్ని 12 గోత్ర ప్రజలు కదా, అందరికీ భూభాగాలను యెహోషువ గారు పంచిపెడతాడు. ఇది యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది ప్రియులారా. ఇది మొదటి భాగం. మనం ఆలోచించాం కదా, పార్ట్ 1లో అబ్రహాము జీవిత చరిత్ర నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసలుగా ఉండటం, ఐగుప్తు బానిసల నుంచి కనాను దేశానికి రావటం పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మనకు కనబడుతున్న సారాంశం ఏంటి? ఆదికాండము, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథం వరకు ఇది సీక్వెన్స్లో ఉంది. అందుకే నేను బైబిల్ ఇండెక్స్ మీరు చూడమని చెప్తున్నాను. ఇలా యెహోషువ గ్రంథం వరకు మనము ఆలోచించాం. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుడు చేసిన వాగ్దాన దేశానికి 4 తరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రియులారా. అలా ఇశ్రాయేలు ప్రజలంతా ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చేసారు. ఓకే, రైట్. ఇప్పుడు రెండో భాగంలోనికి మనం వెళుతా ఉన్నాం. రెండో భాగంలో మనం ఆలోచిస్తున్నది ఏంటి? ఈ వాగ్దాన దేశమైన కనాను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరలా చెరలోనికి వెళతారు. ఆ చెరలోనికి వెళ్ళేంత వరకు జరిగిన విషయాలన్నీ కూడా మీరు న్యాయాధిపతుల గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం వరకు ఇదంతా ఒకటే సీక్వెన్స్లో జరిగిద్ది అనమాట. న్యాయాధిపతులు మనం యెహోషువ గ్రంథం వరకు మొదటి భాగంలో చూసాం. ఇక రెండో భాగం ఏంటంటే అదే ఆర్డర్లో ఆ న్యాయాధిపతులు, రూతు బైబిల్లో మనకు కనబడుతున్న సీక్వెన్స్. అలా మనం వెళితే 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతములు వరకు మరి ఈ సందర్భం అంతా మనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశంలో ఉంచి మరలా తిరిగి చెరలోనికి ఎలా వెళతారు అనే విషయాన్ని మనము చూస్తాం ప్రియులారా. సరే, రైట్. రెండో భాగంలో మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు కనాను దేశంలోనికి వచ్చేశారు. కనాను దేశంలోకి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు అప్పటికి వారిని ఇక నడిపించడానికి ఎవరూ లేరు. యెహోషువ గారు అనంతరము మరి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఇశ్రాయేల్ ప్రజలకు నియమిస్తాడు. మొత్తము 13 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. అంటే ఏలారు, అంటే న్యాయానికి అధిపతులుగా ఇశ్రాయేల్ ప్రజల బాగోగులన్నీ చూసుకోవడానికి, వారిని సంరక్షించడానికి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. వారిలో ముఖ్యులు దెబోరా, గిద్యోను, సంసోను, చివరగా సమూయేలు కూడా. మరి వీళ్ళంతా ముఖ్యులుగా మనకు కనబడుతూ ఉంటారు పిల్లరా. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో జరిగేది ఏంటంటే ఒక ఘోరమైన కార్యం మనం చూస్తాం. వీళ్ళు కనాను దేశానికి అంత అద్భుతంగా నడిపించబడ్డారో, కనాను దేశానికి వచ్చిన తర్వాత నడిపించిన దేవుణ్ణి, ఆ కార్యాలను పూర్తిగా మర్చిపోతారండి. న్యాయాధిపతుల గ్రంథంలో భయంకరమైన పరిస్థితి. యెహోవానైనను యెహోవా కార్యములైనను ఎరుగని తరం పుట్టుకొస్తుందట. ఇక అక్కడ నుంచి ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయటం, మరి శిక్షలోనికి వెళ్ళటం, మరలా
పశ్చాత్తాపడటం, విడుదల పొందటం. ఇలా ఈ సైకిల్ 7 సార్లు కనబడుతుంది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో. అంటే పాపము, శిక్ష అనుభవించటం, అంటే శత్రు సైన్యానికి అప్పచెప్పబడటం, మరలా తిరిగి పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వారిని విడిపించటం, తిరిగి మరలా కనానుకు విశ్రాంతికి రావటం. ఇలా ఈ సైకిల్ 7 సార్లు కనబడుతుంది అనమాట న్యాయాధిపతుల కాలంలో జరిగిన విషయం ఇది. అలా న్యాయాధిపతుల కాలం మరి అయిపోతూ ఉండగా దీనికి ప్యారలల్గానే రూతు గాథ జరిగిద్ది. రూతు మనకు కనబడుతుంది కదా చిన్న గ్రంథం. ఈ రూతు గాథ అప్పుడే జరుగుతుంది, న్యాయాధిపతుల కాలంలోనే ప్యారలల్గా జరుగుతుంది అనమాట. ఈ రూతు గాథలో రాయబడిన సారాంశం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వాసంతో దేవునికి విధేయులైతే తప్పక ఆశీర్వాదం పొందుతాం అనే విషయము మనకు అర్థమవుతుంది. రూతమ్మ అలానే ఆశీర్వదించబడింది కదా, తన అత్తతో పాటు వచ్చి నీ దేవుడు నా దేవుడని తర్వాత ఎంతో గొప్పగా ఇశ్రాయేల్ జనాంగంలో లిఖించబడింది ఒక మోయాబీరాలు. ఓకే, అలా రూతు గ్రంథం కూడా న్యాయాధిపతుల కాలంతోనే ప్యారలల్గా జరుగుద్ది అనమాట, రూతు గాథ అంటారు. ఓకే, తర్వాత మనకు కనబడేది ఏంటంటే, ఆఫ్టర్ మరి ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత సొలొమోను సమూయేలు గారి యొక్క పుట్టుక మనము మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాము. జాగ్రత్తగా విందాం. ఇక్కడ నుంచి కొంచెము క్లిష్టంగా అనిపిస్తూ ఉంటుంది, బట్ జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతంగా ఉంటుంది. సమూయేలు గారు జననం జరిగిద్దనమాట. ఈయన చివరి న్యాయాధిపతి, అలానే మొదటి ప్రవక్తగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. సరే ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఇలా పాపం చేస్తూ ఉండగా మరి న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలన్నీ గడిచిపోయిన తర్వాత దేవుడు మరలా వారికి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు, ఆయనే సమూయేలు. ఇలా మొదటి సమూయేలు గ్రంథంలోనికి మనం వచ్చేసాం. ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథంలో కనబడేది ఏంటి? మొదటి సమూయేలు గ్రంథంలో అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజరికాన్ని, అంటే దేవుడు మాకు రాజుగా అక్కర్లేదన్న విషయాన్ని తిరస్కరించి లోకరాజు వలె మాకు కూడా రాజు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి సమూయేలు దగ్గరకు వస్తారు ప్రియులారా. అప్పుడు సమూయేలు గారు చాలా బాధపడి మరి సౌలు రాజుని వారికి నియమిస్తాడు. బెన్యామీను గోత్రంలో ఉన్న సౌలు మంచి సుందరుడు, ధైర్యవంతుడు, మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తిని మరి అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పట్టాభిషేకం చేయటం మనం చూస్తాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథంలో ఇదంతా మనకు కనబడుతూ ఉంటుంది. అలా దేవుణ్ణి కాదనుకొని ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు తన పరిపాలన నుంచి బయటకు వచ్చారో ఇక అక్కడి నుంచి కష్టాలన్నీ కొని తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ చూసిన ఇశ్రాయేల్ ప్రజలు వారికి వలె మాకు కూడా రాజు కావాలి అని విసిగించటం ప్రారంభించారు. అలా మరి వారికి ఒక రాజుని వారి జనాంగంలోంచి బెన్యామీను గోత్రం నుంచి సౌలుని మరి నియమించడం జరిగిద్ది. సౌలు పరిపాలన జరుగుతూ ఉండగా ఇదే మొదటి సమూయేలు గ్రంథంలోనే దావీదు గారు కూడా మరి జీవితం ప్రారంభమవుతుంది. దావీదు గారి యొక్క జననం, దావీదు గారు పుట్టుకను మనం చూస్తాం ప్రియులారా. అలా ఈ మొదటి సమూయేలు గ్రంథం అలా జరుగుతూ ఉండగా మరి సౌలు మరణం కూడా మనము ఈ మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. అంటే మీరు ఒక్క మాటలో గుర్తుపెట్టుకోవాలంటే మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా సౌలు రాజు యొక్క పరిపాలన అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే దావీదు జీవిత ప్రారంభం కూడా ఇందులో ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇలా మొదటి సమూయేలు గ్రంథం అయిపోయింది. ఆ తర్వాత మనకు కనబడే విషయం ఏంటంటే రెండవ సమూయేలు గ్రంథంలోనికి వచ్చేసాం. అక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే దావీదు గారి యొక్క జననం, దావీదు గారి యొక్క పుట్టుక, దావీదు గారి యొక్క పరిపాలన. దావీదు గారు మరి జెరూసలేమును వశపరుచుకోవటము, మరి ఫిలిస్తీన్లతో యుద్ధాలు, వారిని ఓడించటం, మరి మందసాన్ని జెరూసలేముకు మరలా తీసుకురావటం, మరి దేవాలయాన్ని కట్టాలని కోరిక కలగటం, మరి దావీదు గారు ప్రార్థన, ఆ తర్వాత మరలా కొన్ని యుద్ధాలు మనం చూస్తూ ఉంటాం. ఆ యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఉరియా భార్య అయిన బత్షెబాను దావీదు గారు మరి తన భార్యగా చేసుకోవటం, ఆ భార్యకు పుట్టిన కుమారుడు సొలొమోను అన్నమాట. అలా సంతానం విస్తరిస్తూ ఉంటుంది. దావీదు గారి యొక్క సంతానం అమ్నోను, అబ్షాలోము, వీరి జీవిత గాథ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడక్కడ మళ్ళా ఫిలిస్తీన్లతో యుద్ధాలు, ఇవన్నీ రెండవ సమూయేలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే సంపూర్ణంగా రెండవ సమూయేలు గ్రంథం అంతా దావీదు గారి రాజ్య పరిపాలన మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథం అంతా సౌలు గారిది, రెండవ సమూయేలు గ్రంథం అంతా దావీదు గారి యొక్క రాజ్య పరిపాలన. ఇందులోనే సొలొమోను మహారాజు గారు కూడా పుడతారు, అది మనం గమనించాలి. ఇక్కడ రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు గారికి ఒక కోరిక కలుగుతుంది, దేవాలయాన్ని కట్టాలి, దేవునికి
ఒక మంచి దేవాలయం కట్టాలని ఆశపడతాడు. కానీ దేవుడు దావీదు గారి ద్వారా కట్టించడానికి ఇష్టపడడు. అది మనకు 2వ సమూయేలు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక రాజుల గ్రంథంలోనికి వచ్చేస్తాం. మొదటి రాజుల గ్రంథం ఒకే సీక్వెన్స్లో వస్తున్నాం. ఓకే, అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సో మొదటి రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి మనకు దావీదు గారి మరణం కనబడుతుంది. ఇక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తన కుమారుడైన సొలొమోను తన దగ్గరికి పిలిపించుకొని మరి ఎలా ప్రజలను పరిపాలించాలో, మరి దేవునికి విధేయుడై ఎలా జీవించాలనే విషయాన్ని చెప్తాడు. అలా దావీదు గారు మరణము, మరి సౌలు మహారాజు పట్టాభిషేకం మనము 2వ రాజుల గ్రంథంలో చూస్తాం. మరి దావీదు గారు ఆశపడిన రీతిగా దేవాలయాన్ని కట్టడం కూడా ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. మరి 2వ రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో మనము సొలొమోను గారు మరి అద్భుత రీతిగా 7 సంవత్సరాలు మరి ఈ దేవాలయాన్ని కట్టడం అనేది జరిగిద్దే ఆ విషయాన్ని మనం చూస్తాం. అద్భుతమైన దేవాలయం అన్నమాట, బంగారు దేవాలయం అంటారు కదా. అలా సొలొమోను గారి యొక్క పరిపాలన కాలంలో ప్రియులారా మరి దేవాలయం కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. అయితే ఇక్కడే ఒక పరిస్థితి మనం చూస్తాం, ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది. అప్పటి వరకు ఏకరాజ్యంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ, అప్పటి వరకు 12 గోత్ర ప్రజలందరినీ ఇశ్రాయేలు ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఏకరాజ్యంగా ఉన్న ఈ రాజ్యాలు 2 భాగాలు అయిపోతాయి, 2 భాగాలు అవుతాయి. మొదటి 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేల్ రాజ్యాంగంగా, మిగిలిన 2 గోత్రాలు, చివరి గోత్రాలు ఏంటి, బెన్యామీను, యోదా బెన్యామీన్, ఈ 2 గోత్రాలు ఒక రాజ్యంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ 2 గోత్రాలు యూదా రాజ్యం అవుతారు. ఆ పైన 10 మంది గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం అవుతారు. అప్పటి వరకు ఒకే పేరుతో ఇశ్రాయేల్ సంతతి అని పిలువబడే వీళ్ళు 2 భాగాలు అవుతారు, యూదులు, ఇశ్రాయేల్. ఈ చీలిక అక్కడ కనబడిద్ది మనకు. ఇలా ఈ కనాను దేశం ఉత్తర రాజ్యం అంతా 12 మంది గోత్రాలు తీసుకుంటారు. దక్షిణ రాజ్యం యెరూషలేం, ఇందులో మరి యూదులు ఉండటం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఉత్తర రాజ్యంలో 10 మంది గోత్ర ప్రజలు ఇశ్రాయేల్ రాజ్యాంగంగా ఏర్పడతారు. మరి దక్షిణ రాజ్యంలో యూదా బెన్యామీను కలిసి యూదా రాజ్యంగా, మరి 2 గోత్రాలు కలిసి ఒక రాజ్యంగా ఏర్పడటం జరిగిద్ది. ఇలా ఏర్పడినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలను యెరోబాము పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఈ యూదా రాజ్య ముక్కను మరి రెహబాము పరిపాలించటం ప్రారంభిస్తాడు. ఇది మనము మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం ప్రియులారా, చూస్తాం. అక్కడే మరి ఏలియా ప్రవక్త చర్యలు, ఆయన సేవా పరిచయను కూడా మనం మొదటి రాజుల గ్రంథంలోనూ చూస్తాం, ఏలియా గారి గురించి. కాబట్టి ఇలా ఈ సంఘటనలన్నీ కూడా మొదటి రాజుల గ్రంథంలో జరిగిద్ది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మొదటి రాజుల గ్రంథంలో జరిగిన ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే, అప్పటి వరకు వీళ్ళకందరికీ ఒకటే దేవాలయం కదా, యెరూషలేము దేవాలయం, సొలొమోను గారు కట్టించిన దేవాలయం. కానీ యెరోబాము అంటే ఇశ్రాయేల్ ప్రజలు పరిపాలించిన మొదటి రాజు చాలా తప్పు చేస్తాడు. రాజ్యం విభాగింపబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించిన రాజు యెరోబాము. ఆయన చాలా తప్పు చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్ ప్రజలంతా కలిసి యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వెళ్తున్నారని వీళ్ళందరినీ కలిసి బేతేలు, దానులో 2 గుడులు కట్టిస్తాడు. 2 బంగారు దూడలను కట్టించి, ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించని, ఇవే మనకు దేవుళ్ళను కానీ ఇశ్రాయేల్ ప్రజలంతా కలిసి ఇక వాటిని దేవతలుగా, దేవుళ్ళుగా ఆరాధించడం ప్రారంభిస్తారు. అక్కడను బట్టి, ఆ కార్యాన్ని బట్టి ఇశ్రాయేల్ సంతతి అంతా కూడా అక్కడి నుంచి పూర్తిగా చెడు ప్రవర్తన నడుస్తారు ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించిన రాజులు 19 మంది. బైబిల్ చరిత్ర మనం చదివి ఈ 19 మంది రాజులు పూర్తిగా దేవునికి విరుద్ధంగా చెడ్డ మార్గంలోనే బ్రతుకుతారు. ప్రజలు కూడా చెడుగా బ్రతికేలా పరిపాలిస్తారు. అలా ఇశ్రాయేల్ ప్రజల రాజ్యంతో పాటు ప్యారలల్గా యూదా రాజ్య పరిపాలన కూడా జరుగుతూ వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలను 19 మంది రాజులు పరిపాలిస్తే ఒక్కడు మంచిగా బ్రతికడం లేడు. అయితే యూదా జనాంగాన్ని పరిపాలించిన జనాంగము రాజులు 20 మంది రాజులు. 20 మంది రాజుల్లో అందరూ మంచి వాళ్ళు, కేవలం 8 మంది మాత్రమే మంచి నడవడిక నడిచి దేవునికి విధేయులైన వారుగా మనం చూస్తాం ప్రియులారా. అలా ఇశ్రాయేల్ పరిపాలన ఇదంతా కూడా రాజుల గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, రిమెంబర్ దట్. బైబిల్ చదవడానికి అర్థవంతంగా ఉండాలి. అంటే ఇవంతా మనకి ఈ ఫ్లో లైన్ మనకు అర్థం కావాలి, అసలు ఏం జరుగుతుందన్న విషయం మనం తెలుసుకోవాలి. అలా 2వ రాజుల గ్రంథంలోనికి వచ్చేసరికి మరి ఇశ్రాయేల్ యూదా రాజ్యాంగము పరిపాలన, వీరి యొక్క పతనం అంటే చెరలోనికి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తాం. అలానే ఎలీషా ప్రవక్త కూడా ఇక్కడ మనకు కనబడతాడు. మొదటి రాజుల్లో ఏలియా ప్రవక్త కనబడతాడు. 2వ రాజుల్లో ఎలీషా ప్రవక్త సేవలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా.
మరి ఈ రెండో రాజుల గ్రంథంలో జరిగిన మరి ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎవరు 10 మంది గోత్రాలు, 10 మంది గోత్ర ప్రజలంతా కూడా అష్షూరు రాజ్యంలోనికి చెరలోనికి వెళ్ళిపోతారు. అష్షూరు రాజ్యంలోనికి చెరలోనికి వెళ్ళిపోతారు. ఇది బీసీ 722లో జరిగింది. క్రీస్తు పూర్వం 722 సంవత్సరము. అంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా చేసిన పాపాన్ని బట్టి వారిని దేవుడు చెరలోనికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత బీసీ 586 సంవత్సరానికి, క్రీస్తు పూర్వం 586 సంవత్సరానికి, అంటే ఇంచుమించుగా సుమారుగా 140 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ, అంటే 136 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా తీసుకుంటే 136 సంవత్సరాల తర్వాత రెండవ రాజ్యం, దక్షిణ రాజ్యం, యూదా రాజ్యం కూడా బబులోను దేశానికి చెరగా కొనిపోవటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మరి గమనించాలి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇదే రెండో రాజుల గ్రంథంలో మనకు కనబడుతున్న మెయిన్ సారాంశం మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అష్షూరు రాజ్యము మరి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్లటం రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీరు చదవాలనుకుంటే తర్వాత చదవండి. తర్వాత రెండవ రాజుల గ్రంథము మరి చివరి అధ్యాయాల్లో మరి ముగింపు చివరి అధ్యాయాల్లో ఈ ఇశ్రాయేలు ప్రజలు యూదుల యొక్క బానిసత్వం బబులోను తీసుకుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి గమనించవలసిందిగా నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇలా ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిపాలన, ఇశ్రాయేల్ ప్రజల యొక్క బానిసత్వం మరల చెరలోనికి వెళ్ళటం అనేది రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక మనం విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఇలా ముందే దేవుడు మోషే గారి ద్వారానే చెప్పించాడు. ఎప్పుడు? వారు ఐగుప్తు దేశంలో నుంచి కనానులోనికి వస్తున్నప్పుడే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చాలా క్లియర్గా చెప్పాడు, మీరు ఇదిగో విడిపించబడుతున్నారు కదా, కనాను దేశానికి వెళ్ళి మీరు మంచిగా బ్రతకండి. ఒకవేళ మంచిగా బ్రతకకపోతే, దేవుని ధర్మవిధులను ఆచరించకపోతే తిరిగి మరలా అతి క్రూరమైన జాతిలోనికి మిమ్మల్ని దేవుడు బానిసలుగా తీసుకెళ్తాడు. అది భాష రాని వారి మధ్యకు మీరు వెళ్తారు అని కూడా చాలా క్లియర్గా ఖండితంగా చెప్పాడు కదా. అలా విన్నారా? వినలేదు ఇశ్రాయేల్ ప్రజలు. దేవునికి వ్యతిరేకంగా దుష్టంగా మరి చెడ్డతనము, దేవుని ఆజ్ఞలు విధులను పక్కన పెట్టేసి జీవించటం ప్రారంభించారు. అలా ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుడు చెప్పినట్లుగా చేయకూడదన్న వాటిని చేసి ఐగుప్తి మరి ఇశ్రాయేల్ ప్రజలేమో అష్షూరు రాజ్యంలోనికి వెళ్తారు. అతి కొద్ది కాలానికి యూదులు కూడా బబులోనుకి వెళ్తారు. ఇక్కడ ఒక మనం పాఠం నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు, అది తెలుసుకోకపోతే తర్వాత శిక్షలోనికి వెళ్ళాలి. ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసి కనబడుతూ ఉండగా యూదులైనా సరి చేసుకోవాలి కదా. ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసి కనబడుతూ ఉంటే మేమేమన్నా తక్కువ వాళ్ళకంటే అన్నట్లుగా యూదులు కూడా ఏం చేశారు? పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆజ్ఞలు ధిక్కరించేశారు. వాళ్ళు వెళ్ళిన 136 సంవత్సరాలకి వీళ్ళు కూడా ఐగుప్తు దేశం, బబులోను దేశంలోనికి బానిసలుగా కొనుక్కోబడతారు నెబుకద్నెజరు రాజు చేత. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ఇదంతా కూడా రెండవ రాజుల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం రెండో భాగంలో ఆలోచించింది ఏంటంటే, కనాను దేశం నుంచి తిరిగి మరలా వీళ్ళు చెరలోనికి వెళ్ళే సారాంశం అంతా న్యాయాధిపతుల గ్రంథం నుంచి మరి రెండవ రాజుల గ్రంథం వరకు మనకు కనబడుతూ ఉంది. ఓకే, అయితే మరి తర్వాత 2 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. ఏంటి? మొదటి దినవృత్తాంతముల గ్రంథము, రెండో దినవృత్తాంతాల గ్రంథం. ఇదేమీ లేదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అసలు ఇశ్రాయేల్ జాతి ఎలా వచ్చింది అని ఆదాము పుట్టుక నుంచి దావీదు వరకు చక్కగా వివరిస్తారు. ఈ మొదటి దినవృత్తాంతాల్లో మళ్ళా కనబడతాయి. ఈ మొదటి దినవృత్తాంతాల్లో దావీదు గారి యొక్క గొప్పతనం గురించి బాగా వివరించడం జరిగింది రచయిత. మరి దావీదు గారు దేవాలయం కట్టాలనుకోవటం, అది సొలొమోను గారి ద్వారా ఎలా నెరవేర్చబడిందో, దావీదు గారు మరణం, ఇదంతా కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మరలా ప్రస్తావించబడిద్ది. మరలా అదే చెప్తాడు దేవుడు. అయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథాల్లో ఇక సొలొమోను మొదలుకొని యెరూషలేం పతనం అయిపోయి మరలా వీళ్ళంతా చెరలోకి కొనిపోయే వరకు ఏం జరిగిన సంఘటనలు మరలా రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. రాజుల గ్రంథం చదువుతూ ఉంటే మనకు ఇవన్నీ కూడా రాజుల వృత్తాంత గ్రంథంలో లిఖించబడిన మాటలు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఇవే మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాల గ్రంథంలో మరలా లిఖించబడింది అనమాట చరిత్ర అంతా కూడా. సో రెండవ దినవృత్తాంతాల్లో ఎక్కువగా యూదే జనాంగాన్ని గురించిన పరిపాలన, వారి చరిత్ర ఎక్కువగా వివరించడం పడింది. మరి ఇశ్రాయేల్ చరిత్ర చాలా తక్కువగా అవసరాన్ని బట్టి, యూదులతో సంబంధం ఉన్న దాన్ని బట్టి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇది మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క చెరలోనికి వెళ్ళేంత వరకు జరిగిన సిచ్యువేషన్. అంటే కనాను దేశం నుంచి
తిరిగి మరలా వీళ్ళు చెరలోకి వెళ్ళే పరిస్థితి మరి మనము రెండో భాగంలో ఆలోచించాం. ప్రియులారా, ఒక్క 10 నిమిషాలు ఓపిక పడితే ఈరోజు ముగిస్తాను. ఇక మనకు జరిగిన విషయం ఏంటంటే, మనం ఆలోచించబోతున్న మూడో భాగం ఏంటంటే, ఈ చెరలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మరలా తిరిగి విమోచించబడతారు. తిరిగి మరలా వీళ్ళంతా ఆ యెరూషలేములోనికి రావటం జరిగిద్ది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యాల గురించి మనం కాస్తంత అవగాహన కలిగి ఉంటేనే ఈ బైబిల్ చరిత్ర మనకు అర్థమవుతుంది. మరి మొదటిగా అష్షూరీయులు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకుని పోయాడు కదా. అష్షూరీయులు వస్తారు, మరి అష్షూరీయుల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తీసుకెళ్లిపోతాడని దేవుడు ప్రవక్తల చేత ముందుగానే హెచ్చరిక కూడా చేస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళే మరి హోషేయ, ఆమోసు వీళ్ళిద్దరు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు కదా. వీళ్ళిద్దరు కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగా హెచ్చరిక చేయబడతాయి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిస్తాడు వీళ్ళకి చెరలోకి వెళ్ళక ముందు, కానీ వాళ్ళు వినరు. అలానే మరి నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు పిల్లలు. అలాగా మరి బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగానే చెరలోకి వెళ్లే ముందుగానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు హెచ్చరిక చేయడం జరిగింది. మనం మూడో భాగంలోకి వచ్చాం. మూడో భాగంలో ఆలోచించేది ఏంటి? చెరకు ముందు ఏం జరిగింది? ప్రవక్తలు వచ్చారు, చెరలోకి వెళ్ళిన తర్వాత ప్రవక్తలు, చెర తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. చెరలోనికి ఇటు ఇశ్రాయేల్ జనాంగం అవని, అటు యూదుల జనాంగం అవని, వీళ్ళు చెరలోనికి వెళ్ళక ముందు మరి దేవుడు ప్రవక్తల ద్వారా ముందే హెచ్చరించాడు. ప్రియులారా, మరలా హెచ్చరించాడు. ఒకప్పుడు మోషే గారి ద్వారా చెప్పాడు, తిరిగి మరలా ముందుగానే హెచ్చరించాడు. కానీ ఎవరు వినలా. ఇశ్రాయేల్ ప్రజలకు హోషేయ, ఆమోసు మరి వీళ్ళిద్దరి ద్వారా మనం హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తాం. హోషేయ, ఆమోసు, దానియేలు గ్రంథం నుంచి మనకు మొదలవుతాయి ఇవన్నీ కూడా. హోషేయ, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా అలా మనం చదువుతూ ఉంటాం కదా దానియేలు గ్రంథం తర్వాత. ఈ హోషేయ, ఆమోసు అని వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు పంపబడిన ప్రవక్తలు. తర్వాత యూదులకు కూడా దేవుడు చెప్పడం జరిగింది. యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, మరి యోవేలు, మీకా, హబకుక్కు, జెఫన్యా ఈ 7 గ్రంథాలు కూడా యూదులకు మరి ముందుగా చెరలోనికి వెళ్ళక ముందుగా రాయబడిన ప్రవక్తల గ్రంథాలు అన్నమాట, చెప్పబడిన ప్రవక్తల విషయాలు. కాబట్టి ఇలా ఇశ్రాయేలు ప్రజలకు ఇటు ఐగుప్తిలో యూదులకు ఇద్దరుకు దేవుడు ప్రవక్తలను ముందుగానే పంపించి హెచ్చరించడం జరిగింది. కానీ వారు వినలేదు పిల్లారా, వారు వినలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి చెరలోనికి కొనుపోబడిన తర్వాత మొదటిగా రాజ్యము అష్షూరు రాజ్యము. అష్షూరు రాజ్యము తర్వాత మరొక రాజ్యము వెలుగులోకి వస్తుంది. ఆ రాజ్యమే బబులోను రాజ్యం. ఆ బబులోను రాజ్యము అష్షూరు రాజ్యాన్ని కూడా జయించేసి సమస్త లోక పరిపాలన తన చేతిలోకి తెచ్చుకుంటది. అయితే ఇదంతా జరిగించుతున్నది దేవుడే అనే విషయం దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఇలా చెరలోకి వెళ్ళిన తర్వాత రాయబడిన గ్రంథాలు మరి యెహోషువ, యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథం ఇవన్నీ కూడా చెరలోకి వెళ్ళిన తర్వాత రాయబడిన గ్రంథాలు. ప్రియులారా, చెరకు ముందు గ్రంథాలు, చెరలోను ఉన్న గ్రంథాలు, చెరకు తర్వాత గ్రంథాలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అలా చెరలో నుంచి మరలా తిరిగి విమోచించబడతారు అనే విషయాలు కూడా మరి మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాల్లో దేవుడు అందరి ద్వారా ఒక మాట చెప్పిస్తాడు. ఏంటంటే, తిరిగి మరలా మీకు విమోచన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఆయనకు విధేయులు అవ్వండి అని చెప్పిస్తాడు. అలా ప్రవక్తలు చెప్పినట్లుగానే చెరలో నుంచి తిరిగి మరలా వాళ్ళు అద్భుత రీతిగా విమోచించబడతారు. బబులోను రాజ్యం తర్వాత అధికారంలోకి వచ్చింది పారసీక మాదీయ సామ్రాజ్యం వస్తుంది. వారిలో కోరేషు అనే ఒక చక్రవర్తిని దేవుడు పుట్టిస్తాడు. ఆయన ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు విమోచన, తిరిగి మరలా వీళ్ళు చెరలో నుంచి విడుదల పొంది యెరూషలేముకు రావటం జరిగిద్ది. అది జ్ఞాపకం చేసుకోండి. ఓకే, చెరకు ముందు పుస్తకాలు, చెరలో ఉన్న పుస్తకాలు, చెర తర్వాత పుస్తకాలు. చెరకు ముందు ఏమేం చెప్పాము? ఇశ్రాయేలుకి అయితే హోషేయ, ఆమోసు. యూదులకు చెప్పింది ఏంటంటే, ఇది ఆర్డర్లో ఉంటుంది కదా, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు. ఆ తర్వాత యోవేలు, మీకా, హబకుక్కు, జెఫన్యా ఇవన్నీ కూడా యూదులకు చెరలోనికి వెళ్ళక ముందు చెప్పబడిన సంగతులు. అంటే ఈ గ్రంథాలు మీరు చదివేటప్పుడు ఏ మనసులో పెట్టుకోవాలంటే, ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు రాజ్యంలోనికి వెళ్ళక ముందు రాయబడిన గ్రంథాలు అనే ఆ విషయం మనసులో పెట్టుకుంటే మీకు ఆ గ్రంథం అర్థవంతంగా ఉంటుంది చదివేటప్పుడు. ఈ యూదులకు చెరలోకి వెళ్ళబోయే ముందు చెప్పబడిన గ్రంథాలు అని మనసులో పెట్టుకుంటే అప్పుడు మనకి చక్కగా అర్థవంతంగా ఉంటుంది. లేకపోతే కాలాలు సమయాలు తెలియకపోతే మీకు బైబిల్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో తెలియదు, ఎప్పటికీ వీటిని అర్థం చేసుకోవాలో తెలియదు.
కాబట్టి చెరలోకి వెళ్ళిన తర్వాత మరలా యెహెజ్కేలు, దానియేలు గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే చెర నుంచి విమోచించబడిన తర్వాత కనబడే గ్రంథాలు ఏంటంటే ఎజ్రా, ఎస్తేరు, హగ్గయి, జకరియా, నెహెమ్యా, మలాకి. ఈ 6 గ్రంథాలు మరి చెర నుంచి విమోచించబడిన తర్వాత మనకు రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఎజ్రా, ఎస్తేరు, హగ్గయి, జకరియా, నెహెమ్యా, మలాకి అనే ఈ గ్రంథాలు కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అయితే వీటితో పాటు కూడా మరి యోదోమీయులకు, అష్షూరీయులకు కూడా కొన్ని గ్రంథాలు రాయబడ్డాయి. యోదోమీయులకు రాయబడిన గ్రంథము ఓబద్యా గ్రంథం. అంటే దేవుడు అన్య జనాంగాన్ని కూడా శిక్షించేటప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళకు ముందుగా ప్రవక్తలను పంపించాడు. అది మనం బైబిల్లో గొప్ప విషయం మనం ఆలోచించాల్సింది. ఇలా ఈ ఓబద్యా గ్రంథము అనేది యోదోమీయులకు ముందు హెచ్చరికగా దేవుడు వారికి న్యాయ తీర్పును గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అష్షూరీయులకు దేవుడు మళ్ళా యోనాని, నహూమును పంపించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలే. వీళ్ళిద్దరు ఎవరికి వెళ్ళారు? అష్షూరు రాజ్యానికి వెళ్ళారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మీకు తీర్పు తీర్చిపోతున్నాడని హెచ్చరించడానికి ప్రవక్తలను పంపించడం జరిగింది. కాబట్టి మరి ఎంత గొప్పగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గొప్ప కార్యాలు. ఆయన అష్షూరు జనాంగమును కూడా ప్రవక్తలు పంపించాడంటే దేవుడు అందరినీ పరిపాలిస్తున్నాడు, దేవుడు అందరినీ చూస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకున్న మరొక విషయం ఏంటంటే మరి చెర తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే మరి చెర తర్వాత 3 గుంపులుగా బయటకు వస్తారు. మొదటిగా జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒక గుంపు బయటకు వస్తుంది. ఇదంతా ఎజ్రా గ్రంథంలో కనబడుతుంది. ఎజ్రా గ్రంథంలో జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒక గుంపు బయటకు వస్తారు. వీళ్ళంతా వచ్చి దేవాలయ నిర్మాణానికి ప్రయత్నం చేస్తారు. అయితే కుంటుపడిద్ది, దేవాలయ నిర్మాణం కుంటుపడిద్ది. తిరిగి మరలా రెండవ గుంపుగా ఎజ్రా మరలా చెర నుంచి యెరూషలేంకి వస్తారు. అంటే ఒకేసారి అందరూ యెరూషలేం నుంచి బయటికి రాకుండా 3 గుంపులుగా, 3 దఫాలుగా వస్తారన్నమాట. మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వంలో, రెండవ గుంపు ఎజ్రా గారి నాయకత్వంలో రావటం జరిగింది. అయితే ఎజ్రా గారు వచ్చేసరికి దేవాలయం నిర్మాణం ఇదంతా కూడా బలహీనపడిపోతున్నప్పుడు ప్రజలను మరలా ఈయన పునరుద్ధరిస్తాడనమాట. అంటే దేవాలయ పునర్నిర్మాణం జెరుబ్బాబేలు పరిస్థితిలో జరిగినప్పుడు ఆ సమయంలోని దేవుడు మరి దేవాలయాన్ని కట్టాలని మరి హగ్గయి, జకర్యాని పంపించి మరలా హెచ్చరిక చేపిస్తాడు. హగ్గయి, జకర్యా అనే గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇలా రెండవ గుంపుగా ఎజ్రా నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు రావటం జరిగింది. ఇక మూడవ గుంపుగా నెహెమ్యా గారు రావటం జరిగింది. ఇక్కడ మనం ఎజ్రా గారు వచ్చిన కాలానికి ప్యారలెల్గా ఇటు యెరూషలేములో ఎజ్రా గారితో పాటు ఇశ్రాయేలు ప్రజల చరిత్ర జరుగుతూ ఉంటే దీనికి ప్యారలెల్గా మరి షూషను కోటలో ఎస్తేరు గాథ జరుగుతూ ఉంటుంది. దీనికి ప్యారలెల్గానే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత తిరిగి మరలా మరి దేవాలయం కట్టడం పూర్తయింది, కానీ దానికి గుమ్మాలు, ప్రాకారములు కష్టమైపోయింది. ఇక అక్కడి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శత్రు సమూహము, దాడులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు నెహెమ్యా గారిని పంపించి తిరిగి మరలా ప్రాకారములు, గుమ్మములు యెరూషలేము చుట్టూ కట్టించడం, అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడటం అనేది మరి నెహెమ్యా గారి ద్వారా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇలా పాత నిబంధన కాలంలో 3వ భాగం మనం ఆలోచించాం. చెరకు ముందు, చెరలో ఉండగా, చెర తర్వాత ఆ ప్రవక్తలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి చెప్పారు, వాళ్ళు చెప్పిన విషయాలు ఏమేమి నెరవేరిని అనే విషయాలన్నీ కూడా మనం చూస్తాము. అయితే ఇక చివరిగా చెప్పిన ప్రవక్త మలాకి కదా. ఈయన మరి వెనకకు జారిపోయిన యూదులందరికీ హెచ్చరిక చేస్తూ ఆయన మరి ప్రవచించడం జరిగింది. ఈయన మలాకి. ఈయన చెప్పేసరికి అప్పుడు కాలం సుమారుగా మరి క్రీస్తు పూర్వం 400. ఓకే, క్రీస్తు శకం 1 నుంచి క్రీస్తు పూర్వం 400. ఈ 400 సంవత్సరాలు మరి కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య కాలం అని మనం చదువుతూ ఉంటాం కదా. అలా మలాకి గ్రంథంతో ముగిసిపోతుంది. అయితే ఇక్కడ కొన్ని గ్రంథాలు మిస్ అయినాయి కదా. మధ్యలో రాయబడిన గ్రంథాలు ఏంటి? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమేతలు. వీటిని పద్య గ్రంథాలు అంటారు. ఇది అర్థం అవ్వాలంటే పాత నిబంధన గ్రంథాలను 3 భాగాలు చేశారు. ముగిస్తాను. పాత నిబంధన గ్రంథాలను 3 భాగాలు చేశారు. మరి మొదటి భాగము చరిత్ర గ్రంథాలు అంటారు. డైరెక్ట్గా ఆది కాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఇదంతా చరిత్ర, ఒకే ఆర్డర్లో ఉంది కదా. డైరెక్ట్గా ఆది కాండం నుంచి ఎస్తేరు వరకు ఇదంతా చరిత్ర పుస్తకాలు 17 ఉంటాయి. పద్య పుస్తకాలు యోబు నుంచి పరమగీతాలు, ఇది కూడా సీక్వెన్స్లోని ఆర్డర్లోనే ఉంది కదా. ఈ 5 పుస్తకాలు పద్య పుస్తకాలు అంటారు, కావ్య గ్రంథాలు అంటారు వీటిని.
తర్వాత ప్రవచన గ్రంథాలు అంటే యెషయా నుంచి మలాకి వరకు, ఇవన్నీ 17. గుర్తుపెట్టుకోండి, 17:5:17. అర్థమైందా? 17:5:17 మొత్తం 39 పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు 17, పద్య పుస్తకాలు 5, ప్రవచన పుస్తకాలు 17. అయితే ఇందులో ప్రవచనంలో ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. అంటే పెద్ద ప్రవక్తలు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, వీళ్ళంతా పెద్ద ప్రవక్తలు అంటారు, 4. మరి చిన్న ప్రవక్తలు హోషేయ నుంచి మరి మలాకి వరకు వరుసగానే ఉన్నారు కదా, వీళ్ళంతా 12 మంది చిన్న ప్రవక్తలు అని అంటారు బైబిల్ పండితులు. ఓకే, కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము పూర్తిగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయము, ఈ పద్య గ్రంథాల్లో రాయబడిన సారాంశం యోబు గ్రంథము అనేది ఒకటి కనబడుతుంది కదా. ఈ యోబు గాథ మరి అబ్రహాము గారి కాలముతో పాటు ప్యారలల్ గా జరిగింది ఊజు దేశంలో అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గారి కాలం నాటివాడు. బైబిల్లో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అని అంటారు బైబిల్ పండితులు. సరే, ఆ తర్వాత కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇవన్నీ కూడా మరి రాజులు వీళ్ళ కాలంలో జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే ప్రియులారా, కాబట్టి అలా బైబిల్ గ్రంథమును, పాత నిబంధన మనం అర్థం చేసుకోగలిగితే మరి బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనం అర్థవంతంగా మరి మనం ధ్యానం చేయగలం అనే విషయాన్ని ప్రభు నేను తెలుసుకున్న ఈ విషయాలను అనేకులకు తెలియచేస్తే వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని అర్థవంతంగా చదువుతారు అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఆడియోని మరలా వినండి ప్రియులారా. మరి విని చక్కగా బైబిల్ గ్రంథాన్ని ఎలా అధ్యయనం చేయాలో, ఎలా చదివితే ఇంకా అర్థవంతంగా ఉంటుందో మరి మనకు బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథ చరిత్ర అంతా కూడా మనం ఈరోజు ధ్యానం చేయటం జరిగింది. ప్రభు చిత్తమైతే మరి రేపటి దినమునే నేను కొత్త నిబంధన గ్రంథం ధ్యానాన్ని చెప్తాను. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. దయచేసి ఆ భాగాన్ని కూడా వినవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను.